తీసుకుని ఆయన కోడిపుట్ల గారికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయి ఆయన కొండ్రు కొండ్రు మంట పొట్టు కొట్టేనమ్మా పైకొచ్చాడు మహావిష్ణుమూర్తి. ఇలాగ కొల్లగోపుడు వనరాశి చూస్తా ఉన్నాడు. అలా చూస్తా ఉండి ఎలాగా కొన్నేరు చేసి అలా కోపంగా మాట్లాడుతా ఉన్నాడు. గోవింద ఎవరికి చెప్పినామా చెక్క మొక్క బాబాయ్ ఎవడున్నాడు ఎవరున్నాడు లోపాలు పుట్లో ఉండి దోసులు తప్పి నా గొమ్మతో పోదడం కాదు. నీకేమో తప్పుంటే నా ముందుగా నీ తల్లి తెలుసుకుందాం. నువ్వు కానీ రాపోయావు ఈ రోజు ఈ గొమ్మతం శర్మం తీసి నేను చెప్పులు కుట్టించుకుంటా. అదే కానీ జరగకపోతే నా పేరు పొలే కాదు. నీ అక్క చెక్క ముక్క పోయా అలా కొల్లగోపుడు కోపంగా తిడతా ఉన్నాడు. ఇలాగ మహావిష్ణుమూర్తి ఏవేళ గంగబల్లా వచ్చి నాకు పాలు పోసి ప్రయాణిస్తా ఉంది. అరే రే 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 ఇలా గంగబల్లామని కొల్లగోపుడు కొట్టిలా ఉన్నాడు. ఆవు దెబ్బ తగిలి కన్నా నాకు తగిలిన పర్లేదని వాసుడు ఆయన ఆవు గోపుడు ఇంకా చెట్టి చూసా అలా కొల్లగోపుడు అతిథ వచ్చాడు. ఆ ఏమంటా ఉన్నాడంటే ఆ వైకుంఠ వాసిని ఏముంటరా బాబు నేనేరా నాయన నువ్వు కొట్టింది కాకుండా తింటా ఉన్నావు. ఆ కోపొచ్చే చేపలకరం పెడతాను. బజ్జీ పడదు నాకు ఆయన ఆకాశాన్ని చుట్టించింది నేనే. సాపకారం పెట్టాను తప్పకుండా తగిలింది. బాబు అబ్బాయి నన్ను కొట్టింది ఎన్ని మూర్ఖమే నువ్వు తిరగాల నాయన. కాపాడతాడు బాబు నాయన బాబు ఏడుతుంది
మరి ఒక చేతి రెండో చేతిలో బాబు ఈ బెమ్మగడిగిన పాదాలైనా బాబయ్య ఈ బ్రహ్మగిరి పాదలైతే పోయినట్టు వెళ్ళారు బాబయ్య ఒరే గోపన్న ఓయ్ నువ్వు మళ్ళీ కొట్టింది కాబట్టి బాబయ్య నీకు వరమిస్తాను ఆయన అయ్యా వచ్చేవారు కదా బాబు గోపన్న బాబయ్య అని చేత బాబయ్య ముందుగా కలియుగం మొదలుకుంది చెత్తం గోపన్న ధర్మప్రభు కలియుగంలోని నారాయణ మంది అవతారం ఎత్తి నువ్వు మహానుభావుడు వేరే బాబు శ్రీనివాసుని అవతారం ఎత్తి నువ్వు దేవుడు వేరే బాబు గోపన్న నువ్వు దయ్యాన్ని వేరే బాబు మహానుభావ దేవుని మహామంతాను ఓయ్ బాబోయ్ వివాహానికి వచ్చి చెత్తం అన్ని పెంచిన తల్లి ఉగ్ర మాలిక నారాయణ తప్పు తక్కువద్ది మహానుభావ సమస్య మీద పడతావు నువ్వు దేవుడు వేరే బాబు నువ్వు పడతావు నువ్వు దయ్యాన్ని కదరా బాబు కాకుండా బాబయ్య నాయనా, నారాయణ నీకు కావాల్సిన జన్మ ఇవ్వగలవా? బాబయ్య ఏ విషయాలు పుడతావురా నువ్వు నేను జన్మ జన్మానికి పుడతాను ఆయన జన్మ జన్మలకనే 12 అవుతారన్నాయి ఎవరైనా అవుతారని ఆ, ఒరేయ్ ఆ. ఒకసారి పుట్టినది ఎందుకు పుట్టినరా బాబు ఆయన దేవుడు ఆ, మీరు మానవులు అయినా గోపన్న ఒరేయ్ ఏయ్, ఎందుకు పుట్టారో ఆయన దేవుడు పుట్టా నువ్వు పేరంటే కలపాలి ఏడో కలపాలి ఏడో గర్భాన్ని ఎక్కడ బాబాయ్ పుడతావు నువ్వు ఏడో గర్భాన్ని ఏది ఉన్నవాడే ఎంకమాయ పడతాను ఆయన ఓయ్ నేను పుట్టేటప్పుడు ఆయన నా కథలు నీకు జ్ఞాపకం వస్తాయి నీ గతం ఆ, అంటే నీ గాలి ఆ సిరిగాలి 2 నేత్రాలు వస్తాయి అరే బాబాయ్ అప్పుడు దాకా గుడ్డి వాళ్ళు కనబడుతుంది అరే బాబాయ్ అది కాకుండా గోపన్న ఓయ్ ఒరే అబ్బాయి ఓయ్. నా గుళ్ళు గొప్పలు కట్టనాకి నాకు అంత అనుభవం ఇవ్వాలి అది కాకపోయినా గోపన్న నా 7 కొండల్లోని ఈ తొలగేసి చెప్తాను గోపన్న నువ్వు ఎల్లురా గోపన్న ఎల్లురా వయ్యో, ఎల్లురా వయ్యా.